హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఒక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మటన్ ఉంటుంది కదా, మటన్లో కొవ్వు అయితే ఉంటుంది కదా. సో ఆ కొవ్వునైతే అమ్మ శుభ్రంగా ఎండు ముక్కల్లాగైతే కట్ చేసి ఎండబెట్టింది అనమాట. ఎండబెట్టిన ముక్కల్ని ఇప్పుడు కర్రీ అయితే చేస్తుంది అనమాట, టమాటాల్లో వేసి. సో మటన్ కొవ్వులో కర్రీ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అవి కూడా మీకు చూపిస్తాను, ఆ కర్రీ కూడా మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, సో చూసారు కదా, ఇవన్నమాట కొవ్వులు అండి. ఇవన్నీ కూడా మటన్ కొవ్వులు అనమాట. అమ్మ ఎండి ముక్కల్లాగా అయితే ఎండబెట్టేసేసి ఇట్లాగా వాటర్లో అయితే నానబెట్టేసిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వీటిని నానబెట్టేసేసి. వీటిని శుభ్రంగా వాష్ చేసి సో కర్రీ అయితే వండుకోవాలి. ఓకే, సో సింపుల్గా అయితే 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి కూర అయితే. మటన్ కొవ్వుల కూర సింపుల్గా అయితే, సింపుల్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను అనమాట. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక తర్వాత అందులో కొవ్వులు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కొవ్వులు వేసుకున్న తర్వాత కొవ్వుల్ని శుభ్రంగా కడిగి అమ్మ ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేసిందనమాట. కడిగిన తర్వాత కొవ్వు ముక్కలు అయితే వేసుకొని పసుపు, కారం, మేము కొంచెం కారం అయితే ఎక్కువ తింటామన్నమాట. కారం కొంచెం ఎక్కువగానే వేసిందండి. తర్వాత గళ్ళుప్పు అయితే వేసిందనమాట. మొత్తాన్ని కూడా కలిపెట్టేసుకొని సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసిందంటే ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తాన్ని కూడా బాగా అయితే కలిపేసుకోవాలి. వాటర్ అయితే ఏం పోయలేదనమాట అమ్మ. సో చూసారు కదా, మొత్తం టమాటోస్తోనే అయితే చేసిందనమాట కర్రీ. చాలా బాగుందండి, బాగా అయితే వచ్చిందనమాట. టమాటా కొవ్వుల కూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇందులో లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. సో అలాగే ఈ అన్నంలో వేసుకొని కూడా తినేది కూడా మీకైతే చూపిస్తారు, టేస్ట్ అనేది ఎలా ఉందో. సో సింపుల్ ప్రాసెసేనమాట, ఎక్కువ అయితే ఏం లేదండి. సో సింపుల్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది కర్రీ అయితే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో వేసుకొని తినేది కూడా అయితే మీకు చూపిస్తాను. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పక్కన చూసారు కదా, మటన్ కొవ్వుల కర్రీ ఎలా ఉందో వీడియోలో చూపించాను కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో కాకపోతే అది కొవ్వు కాబట్టి ఎక్కువ అయితే తినకూడదు అనమాట. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే తినొచ్చు, కానీ డైలీ అయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. సో మేమైతే ఎప్పుడన్నా ఒక్కసారి తింటాం, డైలీ అయితే ఏం తినాం. ఓకే, సో వీడియో అయితే ఎలా ఉందండి? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఓకే, సో మటన్ కొవ్వుల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, సో వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరొక బ్లాగ్తో అయితే కలుద్దాం.